Hi friends, welcome to మన చందమామ కథలు. Wish you all a happy new year 2025. ఈ సంవత్సరం మీకు మీ కుటుంబ సభ్యులకు అఖిల ఆనందాలు, ఐశ్వర్యాలు, ఆరోగ్యం, సంతోషం కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కథ న్యూ ఇయర్ స్పెషల్. న్యూ ఇయర్ స్పెషల్ అని ఎందుకు అంటున్నాను అనేది నేను చివరిలో చెప్తాను. కాబట్టి కథ మొత్తం మిస్ అవ్వకుండా వినండి, ఓకే? ఈ కథ నవంబర్ 1992లో ప్రచురితమైంది. కథ పేరు శివుడి ప్రయాణం. మరి ఈ శివుడెవరు, అతని ప్రయాణం ఎలా సాగింది, దాని నుంచి మనం ఏం నేర్చుకున్నాం చూద్దామా? ఇవన్నీ చూసే ముందు ప్లీజ్ నా వీడియోస్ని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీస్ వాట్సాప్ గ్రూప్స్ ఉంటే దాంట్లో తప్పకుండా ఈ కథను షేర్ చేయండి. ఎవరో ఒకళ్ళకి అది తప్పకుండా పనికొస్తాయి. మరియు మీ అద్భుతమైన కామెంట్స్ను తెలపండి. దాంతో వచ్చే వీడియోస్ ఎలా చేయాలనేది నాకు తెలుస్తుంది. మన చందమామ కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? అనగనగనగనగనగనగనగా శివుడు అనేవాడికి 5 ఏళ్ల వయసులోనే తల్లి తండ్రి చనిపోయారు. ఒంటరివాడైన శివుణ్ణి రాఘవయ్య అనే గృహస్థు చేరదీసి పెంచాడు. చిన్నతనం నుంచి శివుడు సోమరిగా ఉండేవాడు. వాడికి చదువు సంధ్యలో అబ్బలేదు, పనిపాటలు తెలియదు. అలాగే చూస్తూ చూస్తూ వాడికి 16 ఏళ్ళు వచ్చేసాయి. ఒకరోజు రాఘవయ్య వాడిని పిలిచి, ఒరేయ్, నువ్వు సోమరివాడివైపోయావు, అంతా నన్నే తప్పుపడుతున్నారు. నేనిప్పుడు ముసలివాడిని అయిపోయాను. ఏ పని చెయ్యందే నా పిల్లలు నాకు తిండి కూడా పెట్టరు. ఈ రోజు నుంచి నువ్వు 2 పూట్ల పెరట్లో మొక్కలకు నీళ్లు పోస్తూ ఉండు అని చెప్పాడు. రాఘవయ్య పెరడు చాలా పెద్దది. అందులో రకరకాల ఫలవృక్షాలతో పాటు పూల మొక్కలు, కూరగాయ మొక్కలు, పాదులు కూడా ఉన్నాయి. అన్నిటినీ తడపాలంటే పూటకు కనీసం 2 గంటల సేపైనా పడుతుంది. శివుడికి ఆ పని చాలా కష్టంగా తోచింది. కానీ రాఘవయ్య వాడితో పెరడు తడిస్తేనే నీకు తిండి పెడతాను అని చెప్పాడు. తాను కష్టపడకుండా పెరడంతా తడిపే మార్గం ఏదైనా ఉందేమో అని ఆలోచించసాగాడు శివుడు. అలా ఆలోచిస్తుండగా వాడికొక అద్భుతమైన ఆలోచన తట్టింది. ఊరి చివర కొండగుహలో ఒక బైరాగి ఉన్నాడని వాడికి తెలుసు. వాడేమైనా కిటుకు చెప్పగలడేమో అని వాడిని వెళ్ళి కలిశాడు శివుడు. శివుడు చెప్పిందంతా విని బైరాగి, ఒరేయ్, కష్టపడకుండా నీళ్ళ తడవాలంటే వాన పడాలి, అంతే. కోరినప్పుడెల్లా వాన పడాలంటే యోగ సాధన చెయ్యాలి. అందుకు నువ్వు ఇక్కడికి ఈశాన్య దిశలో ఉన్న అడవిలోకి వెళ్ళి ఒక మర్రి చెట్టుకు తలకిందులుగా వేలాడుతూ 6 మాసాల పాటు తపస్సు చెయ్యాలి. అప్పుడు నీకు సిద్ధశక్తులు వస్తాయి అని చెప్పాడు. శివుడు వెంటనే ఈశాన్య దిశగా వెళ్ళాడు. అడవిలో కొంత దూరం అలా ప్రయాణం చేయగానే వాడికి ఒక చెట్టు కొమ్మకు తలకిందులుగా వేలాడుతున్న మనిషి కనిపించాడు. శివుడు అతని దగ్గరికి పోయి వినయంగా అతనికి మొక్కాడు. నేను కూడా ఇక్కడ మీలాగే వేలాడతాను. మనం తోడుగా తపస్సు చేసుకుని సిద్ధులు పొందొచ్చు. నన్ను కూడా మీతో పాటు చేర్చుకోండి అని అన్నాడు. దానికి ఆ మనిషి చిరాగ్గా, తపస్సేమిటి, సిద్ధులేమిటి? నన్ను కొంతమంది మనుషులు శిక్ష వేసి ఇలా వేలాడదీశారు. ముందు నువ్వు చెట్టెక్కి నా కట్లను విప్పు, తరువాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం అన్నాడు. శివుడు అలాగే చేశాడు. తర్వాత వాడొక దొంగ అని తెలుసుకున్నాడు. నువ్వు నానా కష్టాలు పడి దొంగతనాలు చేసే బదులు ఇలా 6 నెలలు తపస్సు చేసావనుకో, సుఖంగా బ్రతకొచ్చు అంటూ బైరాగి చెప్పింది చెప్పాడు. అప్పుడు దొంగ శివుడితో, నేను పట్టుబడ్డం వల్ల నన్ను ఇలా కట్టేశారు. 1 గంట పాటు ఇలా వేలాడుతుంటేనే బాధ భరించలేకపోయాను. 6 నెలలు ఇలా వేలాడుతూ ఉండడం అంటే నా వల్ల కాదు. నీకు ఇష్టమైతే చెప్పు, ఇప్పుడే నిన్ను వేలాడదీస్తాను. లేదా నాతో రా, దొంగతనాలు ఎలా చేయాలో చక్కగా నేర్పిస్తాను. నువ్వు చెప్పిన తపస్సు కంటే నా దొంగతనాలే సుఖంగా ఉంటాయి. పైగా ఒకరికొకరు తోడుంటే ఇలాంటి సమయాల్లో హాయిగా కట్లు విడిపించుకొని పారిపోవచ్చు అన్నాడు. ఈ మాటలు శివుడికి నచ్చాయి. వాడు దొంగతో కలిసి బయలుదేరి వెళ్ళాడు. ఆ రాత్రి దొంగవాడిని శుభ్రంగా స్నానం చేయమన్నాడు. తరువాత ఒంటి నిండా నూనె రాసుకోమన్నాడు. నల్ల రంగు పూసుకోమని చెప్పాడు. ఆ తర్వాత ఇద్దరూ దొంగతనానికి బయలుదేరారు. ఇద్దరు ఊరు చేరాక శివుడు ఒక పెద్ద భవనం చూపించి, ఇదిగో ఇందులోకి వెళదాం, ఎక్కువ డబ్బులుంటాయి అన్నాడు. దొంగ తల అడ్డంగా ఊపి, ఇలాంటి పెద్ద పెద్ద ఇళ్లలో కాపలా మనుషులుంటారు, వేట కుక్కలుంటాయి. తక్కువ డబ్బు దొరికినా మనం దొంగతనానికి చిన్న ఇళ్లకే వెళ్ళాలి అని మొదటి పాఠం చెప్పాడు. అలాగే వారు ఒక చిన్న ఇల్లు చూసుకొని దానిలో దొంగతనం చేశారు.
వాళ్లకు 200 వరహాలు దొరికాయి. శివుడు చాలా సంతోషపడి, ఈ డబ్బు మన ఇద్దరం పంచుకుంటే 4 రోజుల పాటు శ్రమ పడక్కర్లేదు అన్నాడు. అప్పుడు దొంగ మళ్ళీ తల అడ్డంగా ఊపి, ఏ ఇంటికి కాపలా ఉంటుందో మనకు రహస్యంగా సమాచారం అందించే మనిషి ఒకడున్నాడు, వాడికి మనం 50 వరహాలు ఇచ్చుకోవాలి. ఈ వీధికి కాపలా ఉండే రాజభటుడు మనం వస్తుండటం తెలిసి కూడా మనను చూడనట్లుగా నటిస్తాడు, అందుకు వాడికొక 50 వరహాలు ఇచ్చుకోవాలి. ఈ ఊళ్ళో ఈ ఇంట్లో దొంగతనం చేయనిచ్చినందుకు దొంగల నాయకుడికి 50 వరహాలు ఇచ్చుకోవాలి. ఇక మిగిలిన డబ్బులు మనం చెరిసగం పంచుకొని గుడికి వెళ్ళి చెరొక 10 వరహాలు అమ్మవారికి కానుకగా ఇవ్వాలి. ఇక అలా పోగా మనకు మిగిలేది మనిషికి 15 వరహాలు అంతే అన్నాడు. శివుడు అదంతా విని తికమక పడ్డాడు. కానీ తాను ఇల్లు చేరాక వాడు వంటికి పట్టించిన నల్ల రంగును నూనె జిడ్డును వదిలించుకునేందుకు సున్నిపిండి కుంకుడుకాయలు పెట్టి ఒళ్ళంతా శుభ్రంగా తోముకునేందుకు 2 గంటల సేపు పట్టింది. దొంగతనం చేసి వచ్చినప్పుడెల్లా అలా చెయ్యాలంటే వాడికి బెంగ పట్టుకుంది. వీధి కాపలా పేరు చెప్పి ఒక మూల పడుకుంటూ దొంగల దగ్గర లంచాలు తినే రాజభటుడి జీవితం చాలా సుఖమని అనిపించింది వాడికి. అందువల్ల శివుడు మర్నాడు భటుడి వద్దకు వెళ్ళి తనకు అలాంటి ఉద్యోగం కావాలి అని చెప్పాడు. రాజభటుడు వాడితో, కొత్వాలు నా చేత ఇంటి చాకరీ అంతా చేయించుకుంటాడు, అందుకే నేను బాధ్యత సరిగా నిర్వహించకపోయినా ఏమీ అనడు. నాకు లంచాల వల్ల బోలెడు ఆదాయం వస్తుంది. కొత్వాలింట్లో నేను చేసే చాకరీ అంతా నువ్వు చేస్తానంటే 200 వరహాలు ఇస్తాను, చేస్తావా మరి అన్నాడు. చాకరీ నా వల్ల కాదయ్యా, నేను కొత్వాలనే అవుతాను, అందుకేం చేయాలి అని అడిగాడు శివుడు. కొత్వాలు అవుతావా? కొత్వాలు కావాలంటే ఈ ఊళ్ళో చంద్రనాథుడనే శిక్షకుడు ఒకడున్నాడు, ఆయన వద్దకు వెళ్ళి శిక్షణ పొందు అని సలహా ఇచ్చాడు రాజభటుడు. శివుడు చంద్రనాథుడి వద్దకు వెళ్ళాడు. ఆయన వద్ద 200 మంది శిష్యులున్నారు. ఆయన శివుడి కోరిక విని, కొత్వాలు అంటే దొంగలను పట్టుకోగలగాలి, అందుకు బలం, తెలివి, చురుకుతనం అన్నీ ఉండాలి. 2 సంవత్సరాల పాటు ఏకాగ్రతతో అహోరాత్రులు నా వద్ద విద్యాభ్యాసం చేస్తే కొత్వాలు గాని అందుకు సమానమైన పదవి గాని నీకు తప్పక లభిస్తుంది అన్నాడు. అక్కడి పరిస్థితులన్నీ పరిశీలనగా చూశాక శివుడు, అమ్మో, ఇంత శ్రమ పడ్డం నా వల్ల కాదండి, నేను శిష్యుణ్ణి కాక మీలాగా శిక్షకుడిని అవుతాను, అందుకేం చేయాలి అని అడిగాడు. శిక్షకుడివి కావాలంటే 4 సంవత్సరాల పాటు ఏకాగ్రతతో విద్యాభ్యాసం చేయాలి మరి అన్నాడు చంద్రనాథుడు. శివుడు కొంచెం సేపు ఆలోచించి చంద్రనాథుడికి వినయంగా నమస్కరించాడు. అయ్యా, తమరెంతో చదువుకున్నారు, శ్రమ పడకుండా డబ్బులు సంపాదించే మార్గం ఏదైనా చెప్పండి అన్నాడు. చంద్రనాథుడు వాడి వంక జాలిగా చూసి, నీ కోరిక న్యాయమైంది కాదురా, కానీ తీరే మార్గం మాత్రం ఒకటి ఉంది. ఈ ఊళ్ళో దేవయ్య అనే భాగ్యవంతుడు ఒకడు ఉన్నాడు. ఆయన వద్ద ఓపిగ్గా కూర్చొని ఉదయం 2 గంటలు సాయంత్రం 2 గంటలు కథ చెబితే నీకు రోజుకు 5 వరహాలు ఇస్తాడు. మరి ఇంతకన్నా తేలిగ్గా డబ్బులు దొరకడం ఈ ఊళ్ళో సాధ్యం కాదు, వెళ్ళు అన్నాడు. శివుడు వెంటనే వెళ్ళి దేవయ్యను కలుసుకున్నాడు. దేవయ్యది చాలా భారీ శరీరం. ఒక పెద్ద గదిలో పట్టెమంచం మీద పిప్పళ్ల బస్తాలా పడి ఉన్నాడు. శివుడు చెప్పిన కథలు ఆయనకు నచ్చాయి. తన కొత్త ఉద్యోగం కూడా శివుడికి నచ్చింది. ఒకరోజు శివుడు ఆయనతో, నేను ఎదురు చూసిన అవకాశం వచ్చిందండి, ఇక నేను శాశ్వతంగా మీ వద్దనే స్థిరపడిపోతాను అన్నాడు సంతోషంగా. దేవయ్య అదోలా నవ్వి, నాకు నీ కథలు నచ్చాయిరా, కానీ ఎల్లకాలం ఇలా సాగదు కదా అన్నాడు. ఎందుకు సాగదండి, మీ దగ్గర డబ్బులు అయిపోవచ్చాయా అన్నాడు శివుడు. ఆ ప్రశ్నకు దేవయ్య పెద్దగా నవ్వి, ఒరేయ్, కూర్చొని తిన్నా 5 తరాల దాకా తరగని ఆస్తిరా నాది. నాకు డబ్బు అసలు సమస్యే కాదురా, కానీ చిన్నతనం నుంచి సోమరినై ఏ పని చేయకుండా ఉండడం వల్ల నేను ఇలా మహాకాయుడిని అయిపోయాను. నా ఒళ్ళు నాకే బరువు అనిపించేలా ఉన్నాను. అందువల్ల నాకెన్నో రోగాలు వచ్చాయి. వైద్యుడు వచ్చి నాకు మందులు ఇస్తుంటాడు. కానీ ఇప్పుడు కొంత బరువు తగ్గితే గానీ తన మందులు పనిచేయవని ఆయన కూడా చెప్పేశాడు. బరువు తగ్గడం కోసం తిండి తగ్గించి ద్రవ పదార్థాలే పుచ్చుకుంటూ ఆకలిని మర్చిపోవడానికి నీ చేత ఇలాంటి కథలు చెప్పించుకుంటున్నాను. కాస్త బరువు తగ్గితే ఆ వైద్యుడు కొత్త వైద్యం మొదలు పెడతానని చెప్పాడు. అది మొదలైతే ఇక నీ కథలు వినడానికి నాకు వీలుండదు అని చెప్పాడు. అయ్యో, ఎందుకు వీలుండదండి అని అడిగాడు శివుడు. దానికి దేవయ్య చిన్నగా మూలిగి,
ఇప్పుడు నాకు మంచం దిగి నడవాలంటే చాలా కష్టమైన పని. కానీ కాస్త బరువు తగ్గాక లేచి నడవగలుగుతాను. అప్పుడు రోజు ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు నేను మా ఇంటి పెరట్లో ఉన్న మొక్కలకు నీళ్లు పోస్తుండాలి. అదే కొత్త వైద్యం. ఈ వైద్యం వల్ల నాకు వారం 10 రోజుల్లోనే ఒళ్ళు తేలికపడుతుందట. ఈ వైద్యం మాననంత కాలం నా ఆరోగ్యానికి ఎటువంటి చిక్కు ఉండదని చెప్పాడు వైద్యుడు అన్నాడు. వెంటనే శివుడు ఆశ్చర్యంగా, 2 పూటల మొక్కలకు నీళ్లు పోయడమా? అబ్బో, ఎంత శ్రమ, ఎంత కష్టం అన్నాడు. అంత శ్రమ పడకపోవడం వల్లనే ఇప్పుడు ముప్పొద్దులా మంచం మీదే ఉండి ఆరోగ్యం లేక బాధపడుతున్నానరా. అనారోగ్యంతో ఇలా జీవితాంతం కూర్చోవడం కంటే శ్రమ పడుతూ ఆరోగ్యంగా ఉండడమే మంచిది కదా అన్నాడు దేవయ్య. ఆ జవాబుతో శివుడికి జ్ఞానోదయమైంది. వాడు దేవయ్య అవసరం తీరేదాకా అక్కడే ఉండి వాడికి సేవలు చేశాడు. తరువాత తనను పెంచి పెద్ద చేసిన రాఘవయ్య ఇంటికి వెళ్ళి ఆయన చెప్పిన పనులన్నీ చేస్తూ పనిమంతుడని పేరు పొందాడు. చాలా కాలం సుఖంగా జీవించాడు. చూశారు కదా, అద్భుతమైన ఒక కథ కదా. శ్రమ యొక్క విలువ ఏంటి అనేది ఈ కథ మనకు చెప్తుంది. ఒక పని తప్పించుకోవడానికి ఇంకో పనిని, ఇంకో పని తప్పించుకోవడానికి ఇంకో పని, దాన్ని తప్పించుకోవడానికి మరొక పని వెతుక్కుంటూ వెళ్ళిన శివయ్య ఆఖరికి తాను మొదటి చేస్తున్న పనే తనకు, తన ఆరోగ్యానికి కూడా మంచిదని తెలుసుకొని మళ్ళీ తిరిగి వచ్చాడు కదా. దీన్నే ఇంగ్లీష్లో బ్యాక్ టు ద స్క్వేర్ వన్ అంటాము. మనలో కూడా ఎంతోమంది అవకాశాలను వెతుక్కుంటూ గొప్ప గొప్ప ఉద్యోగాలు చేద్దామంటూ ఎక్కడెక్కడికో వెళ్తుంటాం. కానీ మన చేతిలో ఉన్న అవకాశం ఎంత గొప్పది అనేది మనం దాన్ని పోగొట్టుకునేంత వరకు దాని విలువ తెలియదు. ఇలాంటి రియలైజేషన్ చాలా మందిలో చాలా లేట్గా అవుతుంది. అలా కాకుండా తాము ఏం చేస్తున్నాం, ఎప్పుడు చేస్తున్నాం, ఎలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాం, ఎటు వెళ్తున్నాం అనేది ముందుగా ప్లాన్ చేసుకునే వాళ్ళు గొప్పగా బతకగలుగుతారు. అందుకే కొత్త సంవత్సరంలో అడుగుపెట్టే ముందు ఈ కథ నుంచి మనం నేర్చుకున్న నీతులన్నీ జ్ఞాపకం పెట్టుకొని మనకు అసలు ఏం కావాలి అనేది నిక్కచ్చిగా తేల్చుకొని ఆ తర్వాత మనం పడే శ్రమంతా దానిపై ఫోకస్ చేసి సక్సెస్ను సాధించడం చాలా ఈజీ. కాబట్టి 2025 మీ అందరికీ సక్సెస్ఫుల్ ఇయర్ కావాలని కోరుకుంటున్నాను. మన చందమామ కథలు ఛానల్ తరఫు నుంచి మీ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ అద్భుతమైన కామెంట్స్ ని నాకు తెలపండి. దాంతో కొత్త కథలను మీ ముందుకు తీసుకొచ్చేటప్పుడు ఎటువంటి కథలను తీసుకురావాలనేది నాకు తెలుస్తుంది. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి. దాంతో కొత్త కథల నోటిఫికేషన్స్ అన్ని మీ యూట్యూబ్ యాప్ కి వచ్చి చేరతాయి. వచ్చే వారం మరొక అద్భుతమైన కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.